హ్యావ్ అనే వర్బ్ని ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్లో ఉపయోగించకూడదు. ఎప్పుడు ఉపయోగించకూడదు? స్టేటివ్ వర్బ్ అంటే హ్యావ్ యొక్క అర్థము ఓనర్షిప్, పొజిషన్, పర్మనెంట్ క్వాలిటీ అనే అర్థంలో హ్యావ్ను ఉపయోగించినప్పుడు దానికి ఇన్ఫామ్ చేర్చకూడదు. అప్పుడు అది ఇన్కరెక్ట్ అని రాయాలి. మరి ఎప్పుడు హ్యావ్కి ఇన్ఫామ్ చేర్చి ప్రజెంట్ కంటిన్యూస్లో వాడవచ్చు? ఫర్ టెంపరీ యాక్షన్స్ ఆర్ యాక్టివిటీస్కి అయితే మనము హ్యావ్కి ఇన్ఫామ్ చేర్చి ప్రజెంట్ కంటిన్యూస్లో ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఐడెంటిఫై ద కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ సెంటెన్సెస్ చూద్దాం. నెంబర్ 1, ది స్టేట్ క్యాబినెట్ ఈజ్ హ్యావింగ్ ఏ సీరియస్ డిస్కషన్ ఆన్ ఐఆర్ ఫర్ ఎంప్లాయీస్ టెంపరీ యాక్టివిటీ. కరెక్ట్. ఐ ఆమ్ హ్యావింగ్ అన్ ఆఫ్రో హెయిర్ స్టైల్ ఇది పొజిషన్ స్టేటివ్ వర్బ్ కాబట్టి దీనికి రాంగ్, ఇన్కరెక్ట్. సో కరెక్ట్ చేయాలంటే ఐ హ్యావ్ అన్ ఆఫ్రో హెయిర్ స్టైల్. ఆఫ్రో హెయిర్ స్టైల్ అంటే పుట్టపర్తి సాయిబాబా లాగా హెయిర్ స్టైల్ ఉంటుంది, దాన్ని ఆఫ్రో హెయిర్ స్టైల్ అంటారు. అంటే ఇది ఆఫ్రికన్ వ్యక్తులు అలాగే ఉంటారు కాబట్టి అక్కడి నుంచి వచ్చింది ఇది. నెక్స్ట్, షీ ఈజ్ హ్యావింగ్ అన్ ఎగ్జామ్ టుమారో టెంపరీ యాక్షన్ లేదా షెడ్యూల్డ్ ప్రోగ్రామ్. సో కరెక్ట్ సెంటెన్స్. షీ ఈజ్ హ్యావింగ్ గెస్ట్ దిస్ వీకెండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ టెంపరీ యాక్షన్ ఆర్ ప్లాన్డ్ యాక్టివిటీ. సో కరెక్ట్. హీ ఈజ్ హ్యావింగ్ 6 సిస్టర్స్ పొజిషన్ తెలియజేస్తుంది, రాంగ్. సో ఇన్కరెక్ట్. కరెక్ట్ ఏముండాలి? ఈ హ్యాస్ 6 సిస్టర్స్ అని చెప్పాలి. నెక్స్ట్, దే ఆర్ హ్యావింగ్ ఎనఫ్ మనీ టు బై హెలికాప్టర్. సో ఇది పొజిషన్ తెలియజేస్తుంది ఎనఫ్ మనీ అనేది. కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, దిస్ సెంటెన్స్ ఈజ్ రాంగ్. కరెక్ట్ చేయాలంటే దే హ్యావ్ ఎనఫ్ మనీ టు బై హెలికాప్టర్ అని చెప్పాలి. దే ఆర్ హ్యావింగ్ ఎ పార్టీ టు నైట్. దిస్ సెంటెన్స్ ఈజ్ కరెక్ట్ బికాజ్ టెంపరీ యాక్షన్. We are having a wonderful time here. Correct. Temporary action kabatti. We are having good sense of humor. So this is incorrect. Enduku we are having good sense of humor anadi permanent quality simple present tense lo cheppali. So correct emti we have good sense of humor. Next, Ravi is having coffee now. Temporary activity. Correct. The company is having many branches. దిస్ ఈజ్ ఓనర్షిప్. సో దీనికి ఐఎన్జీ ఉండకూడదు. సో ఇన్కరెక్ట్. కరెక్ట్ ఏంటి? ది కంపెనీ హ్యాస్ మెనీ బ్రాంచెస్. ఐ ఆమ్ హ్యావింగ్ ఎ ఫ్యాక్టరీ ఇన్ కేరళ. దిస్ ఆల్సో ఓనర్షిప్. ఓనర్షిప్ అంటే ఇన్ఫామ్ ఉండకూడదు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఐ హ్యావ్ ఎ ఫ్యాక్టరీ ఇన్ కేరళ.